అయోధ్య వెలుగుల సముద్రంగా మారింది. సరయూ తీరం వెంబడి లక్షలాది దీపాలు ఆకాశ తారకల్లా మెరిసే ఆధ్యాత్మిక ఉత్సవాన్ని నింపేశాయి. 9వ దీపోత్సవం సందర్భంగా వెలిగించిన 26,17,000 దీపాలు గిన్నిస్ బుక్లో కొత్త రికార్డును సృష్టించాయి. అంతేకాదు 2,128 మంది భక్తులు ఒకేసారి హారతులు ఇవ్వడం కూడా ప్రపంచ రికార్డుగా నిలిచింది. దీపాల ప్రకాశంతో అయోధ్య నగరం ఆత్మీయత, ఆధ్యాత్మికలతో ముంచెత్తింది. సరయూ నది తీరాలపై వేలాది భక్తులు చేరి భక్తి తరంగాలను సృష్టించారు. రామ్లీలా ప్రదర్శనలు, లేజర్ షో, సాంస్కృతిక కార్యక్రమాలతో అయోధ్య ఉత్సవం రంగమైంది. రామ్కి పైడి ఘాట్ వద్ద సీఎం యోగి ఆదిత్యనాథ్ స్వయంగా హారతులు ఇచ్చి రామమందిరంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. రామ, సీత, లక్ష్మణ, హనుమంతుల వేషధారణలో కళాకారులు రథయాత్రగా వెలుగుల పండును మరింత భక్తోత్సవాన్ని చేశారు. దీపోత్సవం సందర్భంగా అయోధ్య నగరం నలుమూలలా ప్రకాశ విహారంగా మారింది. ప్రతి వీధి, ప్రతి ఘాట్ దీపాలతో వెలిగిపోతూ ఆధ్యాత్మిక ఉత్సవాన్ని ప్రసరించింది. దేశం నలుమూలల నుంచి భక్తులు తరలివచ్చి రామనగరిని రంజింపజేశారు. రామమందిర ప్రారంభం తర్వాత అయోధ్య పుణ్యక్షేత్రంగా గ్లోబల్ దృష్టిని ఆకర్షిస్తోంది. దీపాల సముద్రం మధ్య భక్తుల కీర్తనలు, హారతులు మంత్రముగ్ధ వాతావరణాన్ని సృష్టించాయి. అయోధ్య దీపోత్సవం ఇక కేవలం ఉత్సవం కాదు, ప్రపంచానికి భారత ఆధ్యాత్మికతను పరిచయం చేసే ప్రతీకగా మారింది. 2017లో 1,78,00,000 మంది మాత్రమే హాజరైన ఈ వేడుకకు ఇప్పుడు 10 రెట్లు ఎక్కువగా ప్రజలు తరలివచ్చారు. జనవరి నుంచి జూన్ 23 వరకు 23,82,00,000 మంది బాలరాముని దర్శించుకోవడం అయోధ్యకు అపూర్వ గౌరవం తెచ్చిపెట్టింది. వెలుగుల మధ్య విశ్వాసం, భక్తి, సాంస్కృతిక మహిళలు కలిసి ఈ వేడుక చరిత్రలో నిలిచిపోయింది.